ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా చూడండి. ఇంట్రాడేలో మనం స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనేది ముఖ్యంగా నేర్పించాను. మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో మనం కాన్ఫ్లుయెన్స్ ని ఎలా ట్రేడ్ చేసుకోవాలన్నది మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూ రిలేటెడ్ గా మీరు వాచ్ లిస్ట్ కి సంబంధించి కొన్ని చీట్ కోడ్స్ నేర్పించాను. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకోసం చెప్తున్నా, నాకు యూస్ కోసం కాదండి. ఫ్రెండ్స్ బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ మీరు చూసినట్లయితే ఇన్సేన్ మూవ్ అండి. పిచ్చిగా మూవ్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1580 నుంచి 1720 వరకు అసలు చూడండి. అసలు ఇంత స్ట్రాంగ్ మూవ్ అనేది మనకి బ్లూ చిప్ స్టాక్స్ లో రావటం చాలా రేర్ అండి. అన్నిటికంటే రేర్ అనమాట. ఇలాగ ఇంట్రాడే మూవ్, అది కూడా కంటిన్యూస్ గా మూవ్ ఎందుకు వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్లియర్ కట్ గా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూడాలండి. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్ కట్ గా ఈ టచెస్, ఎవ్రీ టచ్ కూడా ఒక అద్భుతమైనటువంటిదేనండి. మంత్లీ టైం ఫ్రేమ్ లో ఒక్క క్యాండిల్ టచ్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం. సో క్లియర్ కట్ గా మనకి 2 ట్రెండ్ లైన్స్, చాలా పవర్ఫుల్ ట్రెండ్ లైన్స్ అనేవి ఆ ఏరియాలో ఉన్నాయి. ఓకే, దీన్ని మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా ఉంది. ఇది గతంలో యాక్చువల్గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చిందండి. నెక్స్ట్ టైం మళ్ళీ అదే ట్రెండ్ లైన్లోకి వచ్చి కూర్చుంది. ఈ ఏరియా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా పవర్ఫుల్ సపోర్ట్ అండి. దీన్ని ఒక డిమాండ్ జోన్గా మనం తీసుకోవచ్చు. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు, పైకి తీసుకెళ్ళిపోతున్నారు. కిందకు వద్దామని ట్రై చేసినా కానీ మళ్ళీ పైకి తీసుకెళ్లారంటే ఎంత స్ట్రాంగ్ అనేది చూసుకోండి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లోనే ఇంత పవర్ఫుల్గా ఉంటే అది ఎంత స్ట్రాంగ్ అనేది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ 2 టచెస్ వచ్చింది. థర్డ్ టైం ఇక్కడ రెస్పెక్ట్ తీసుకుంది. నెక్స్ట్ అదే ట్రెండ్ లైన్ ప్లస్ ఈ స్ట్రాంగ్ సపోర్ట్, ఈ రెండు కలిసే ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అన్నమాట. అంటే కాన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వీక్లీ టైం ఫ్రేమ్లో వచ్చిన ట్రెండ్ లైన్, వీక్లీ టైం ఫ్రేమ్లో వచ్చిన సపోర్ట్, దీన్ని మంత్లీ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే అది చాలా పవర్ఫుల్ ఏరియా. అది బ్రేక్ అయినా స్ట్రాంగ్ వస్తుంది. ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఆబ్వియస్గా రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది స్ట్రాంగ్ అండి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది స్ట్రాంగ్. బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ డౌన్ సైడ్ వస్తుంది నెక్స్ట్ సపోర్ట్ వరకు. మ్యాక్సిమం కేసెస్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, అది చాలా స్ట్రాంగ్. అది బ్రేక్ అవడం అంత ఈజీ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ప్రీవియస్గా ఒకసారి ఈ ఏరియాకి వచ్చింది, మళ్ళీ అక్కడ పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కిందకి వచ్చి కన్సాలిడేషన్ చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్ ఎగ్జాక్ట్గా ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడేనండి. సో ఎప్పుడైతే మీరు అలా కన్సాలిడేషన్ అనేది చూస్తున్నారో అక్కడ మనకి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మన కోర్స్లో కానీ మన లైబ్రరీలో కానీ డిస్కస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. మనకి ఆల్రెడీ 3 టైమ్స్ ఇక్కడ టచెస్ వచ్చేసాయి, రివర్సల్ వచ్చింది. కిందకి వచ్చాక ఈ ఏరియాలో ఇలాగ కన్సాలిడేట్ అయిందంటే అది పైకి బ్రేక్ అయినా కిందకి బ్రేక్ అయినా ఒక స్ట్రాంగ్ మూవ్ వస్తుంది అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మన కోర్స్లో, మాస్టర్ ట్రేడర్ కోర్స్లో కానీ లైబ్రరీలో కూడా వేరియస్ ఎగ్జాంపుల్స్లో, సెవరల్ ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేశాను నేను. ఓకేనా? సో అది ఇక్కడ క్లియర్గా ఇంకొకసారి మనకి ప్రూవ్ అయిందనమాట. ఓకే, 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎంత స్ట్రాంగ్ ఏరియా అనేది ఇది. నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ అనేది మనం ఒక డ్రా చేసుకున్నది. ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా వచ్చింది. అది బ్రేక్ అయింది. ఇంకా ఎక్స్ప్లోజన్ అండి, అసలు మామూలు ఎక్స్ప్లోజన్ కాదు. మరి ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఈ క్యాండిల్లో తీసుకుంటాం అన్నట్లయితే అవసరం లేదు. లెంత్ పెరుగుతుంది అన్నప్పుడు మనం 15 minute క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు 15 minutes చూసినట్లయితే కొంచెం మిగిలిన డ్రాయింగ్స్ అన్నీ డిలీట్ చేస్తాను. జస్ట్ ఓన్లీ 15 minutesలోనే చూద్దాం. ఫస్ట్ ఓన్లీ 1 hour చూద్దాం, తర్వాత ఓన్లీ 15 minutesలో చూద్దాం. ఎందుకంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఇవి అర్థం కావాలి కాబట్టి జస్ట్ వాటిని డిలీట్ చేశాను నేను. మోస్ట్ రీసెంట్ డేటాని బేస్ చేసుకొని మనం చాలా క్లియర్ కట్గా ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. నెంబర్ ఆఫ్ టచెస్, మ్యాక్సిమం టచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. బయటికి ఎలాంటి విక్స్ ఉండకూడదు, బాడీస్ బయటికి ఎలాంటి బాడీస్ ఉండకూడదు. విక్స్ ఉన్నా కానీ కొంచెం పర్వాలేదు. ఇక్కడ పెద్దగా విక్స్ కూడా ఏం లేవు. ఓకే, సో
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఒకే ఏరియాలో కన్సాలిడేషన్ జరిగింది ఇక్కడ కాబట్టి అక్కడ డైరెక్ట్గా మనం ఒక ట్రెండ్ లైన్ బేస్డ్ ఎంట్రీ అనేది కంటే కూడా ఒక జోన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఒక జోన్ అనమాట. సో ఆ జోన్ దాటి ఎప్పుడైతే మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరుగుతుందో అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రాంగ్గా ఇంత స్ట్రాంగ్ క్లోజ్ జరిగింది కాబట్టి మనం ఎలా మిస్ అవుతాం ట్రేడ్ కదా అనిపించవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఇది కూడా మెన్షన్ చేశాను. 1 hour టైం ఫ్రేమ్లో మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి అది మూవ్ మనం మిస్ అవుతాం అనుకున్నట్లయితే 15 minute క్యాండిల్ బేసిస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, 15 minute చూద్దాం. మరి ఎంట్రీ కోసం వెతుకుతున్నాం కదా. ఆర్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నటువంటి ప్యాటర్న్స్ ఇవి. వీటిని ఏమన్నా కొంచెం పాలిష్ చేసుకోగలమంటే కొంచెం చేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ మనకి క్లియర్ కట్ ఎంట్రీ అండి, చాలా క్లియర్ కట్ ఎంట్రీ 2nd January 1st 15 minute క్యాండిల్ ఎప్పుడైతే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో అక్కడ మనకి ఎంట్రీ ఆఫర్ చేసింది. అర్థమైందా? క్లియర్గా మనకి ఎంత స్ట్రాంగ్ మొమెంటం వచ్చేటప్పుడు అందులోకి ఇలాంటి స్టాక్లో ఎంట్రీ తీసుకోకుండా ఎందుకుంటాం? ఖచ్చితంగా మంచి ఎంట్రీ అనమాట ఇది. రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని చూసినట్లయితే స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే కిందన, ఈ ట్రెండ్ లైన్ కంటే కిందన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. కొంచెం ఎక్కువే యాక్చువల్గా అయితే, బట్ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది అంత ఈజీగా బ్రేక్ అయ్యే లెవెల్స్ అయితే కాదు కిందకి. ఎందుకంటే మంత్లీలో సపోర్ట్ ఉంది, వీక్లీలో ట్రెండ్ లైన్ ఉంది, ఇంకా అంతకంటే మించి ఇంకేం కావాలి మనకి. సో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో అక్కడ మనం ఆ మాత్రం రిస్క్ అయితే తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఎప్పుడైతే స్ట్రాంగ్గా క్లోజ్ అయిందో మనకి అసలు ఎగ్జిట్ అనేది ఎక్కడ ఇవ్వలేదండి. జస్ట్ ఒక చిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే అది కూడా ఈ ఏరియాలో మనకి ప్రీవియస్గా ఒక హై అనేది ఉంది. చూడండి, ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఉంది, ఇక్కడ ఒక హై ఉంది. సో ఎగ్జాక్ట్గా అదే ఏరియాలో మనకి ఇక్కడ ఒక్క రెడ్ క్యాండిల్ వచ్చింది జస్ట్ అంతే. కంటిన్యూస్గా స్ట్రాంగ్ అప్ వచ్చింది. మనం ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని కూడా ఆలోచించక్కర్లేదు. మరి బ్రో నువ్వు ఈ ట్రేడ్ తీసుకున్నావంటే నేను ఇంట్రాడే స్టాక్స్లో చేయను, అందరికీ తెలుసు, నేను ఆప్షన్ బయ్యింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ ట్రేడ్ నేను తీసుకోలేదు. ఎవరన్నా తీసుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను జస్ట్ అనాలిసిస్ అనేది షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, అర్థమైందా? సో ఇంకేం డిస్కస్ చేస్తామండి. చూడండి అసలు ఎంత పెద్ద మూవ్ అనేది ఇంట్రాడేలో, ఫ్యూచర్స్లో మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ అనేది ఇస్తూ ఉంటుంది ఇలాంటి ట్రేడ్ అనేది తీసుకున్నట్లయితే. మరి ఇంట్రాడేలో మనం ట్రేడ్స్ ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలి అనేది సింపుల్ అండి, ఏం లేదు. మనం స్టాక్ సెలెక్షన్ ఇంట్రాడే ఎలా చేయాలి పెద్ద క్వశ్చన్లా ఫీల్ అవుతుంటారు అందరూ. ఏం లేదు, సింపుల్. 50 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ నిఫ్టీ 50 అయినా లేదా F&Oలో ఒక 10 స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ఎవ్రీడే వాటిని అబ్జర్వ్ చేయండి. మీకు పర్ఫెక్ట్ స్ట్రాంగ్ ఆపర్చునిటీ కావాలంటే మినిమం ఆ 50 స్టాక్స్ చూసుకుంటే మీకు బాగుంటుంది. లేదు 10 స్టాక్స్లో అయినా మీకు రేర్గా వస్తూ ఉంటాయి ఇలాంటి ఆపర్చునిటీస్. అండ్ ఏంటి ఏ ఆపర్చునిటీస్ అంటే ఎవ్రీడే మీరు ఈ 50 స్టాక్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో వాటిని మార్కెట్ క్లోజ్ అయిన తరువాత, మార్కెట్ క్లోజ్ అయ్యాక మీరు 1 hour టైం ఫ్రేమ్లో కానీ 15 minute టైం ఫ్రేమ్లో కానీ వాటిని అనాలిసిస్ చేయండి. చేసి ఏదన్నా స్ట్రాంగ్ బ్రేక్అవుట్కి రెడీగా ఉంది అని మీకు అనిపించినట్లయితే అలాంటి దాన్ని ముందు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకొని నెక్స్ట్ డే బ్రేక్ అయిన తర్వాత అలర్ట్ సెట్ చేసుకున్నా లేదా ఫిజికల్గా మీరు మాన్యువల్ అబ్జర్వేషన్లో ఉంచినా కానీ బ్రేక్ అయ్యాక ఒక స్ట్రాంగ్ లాజికల్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని మనం ఎంట్రీ అనేది తీసుకుంటారు. సో లాజికల్ స్టాప్ లాస్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు ఎంట్రీ తీసుకోకూడదు. లాజికల్ స్టాప్ లాస్ అనే కాదు, ఎంట్రీ కూడా లాజికల్ అవ్వాలి. స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఎంత కాన్ఫ్లుయెన్స్ అండి, ఎంత స్ట్రాంగ్ కాన్ఫ్లుయెన్స్ ఉంది చూసారా. సో ఆ కాన్సెప్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అర్థమైంది కదా చాలా క్లియర్గా. మరి టార్గెట్ మనం ఎలా ఫిక్స్ చేసుకుంటాం అంటే సింపుల్. టార్గెట్ పెద్ద మ్యాటర్ ఏం కదా, గ్రీన్ క్యాండిల్స్ వచ్చినంతసేపు ఆలోచించక్కర్లే. మొమెంటం ఇంత పవర్ఫుల్గా ఉండేటప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్ కాలేదు కదా, కింద క్లోజ్ అవ్వలేదు. సో మరి ప్రాబ్లం మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ అంటే అసలు బ్రేక్ కానట్టే. ఈ క్యాండిల్ యొక్క లోని ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. మరి మొమెంటం ఉండేటప్పుడు సింపుల్గా హైకనేషి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. హైకనేషి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకొని ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఎక్కడ వస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ప్రతి స్టాక్లో ప్రతి ఎంట్రీలో ఎంత మొమెంటం ఉండదు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు ఒక 7 EMA కానీ 9 EMA కానీ ఏదైనా యూజ్ చేసుకుంటారు. అర్థమైందా? సింపుల్ అండి, పెద్ద అద్భుతాలు దారుణాలు ఏం ఉండవు ఇక్కడ.
సింపుల్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్. ఇలాంటి ఆపర్చునిటీస్ వెతకడానికి ఏంటంటే వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని వెతుక్కుంటూ ఉండాలి. చూడండి నా వాచ్ లిస్టులు చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపిస్తాను, ఎందుకంటే జస్ట్ టు ఇన్స్పైర్ యూ అండి. మీకు 1 2 3 3 ఇవి ఏవైతే ఉన్నాయి ఎన్ఎస్సిలో ఉన్నటువంటి టాప్ స్టాక్స్ 2000 స్టాక్స్ ఇవి ఎన్ఎస్సిలో లిస్ట్ అయినటువంటివి, మోస్ట్లీ ట్రేడ్ అయ్యేవి. మిగతాదంతా చెత్త ఇంకేమన్నా ఉంటే. ఇందులో కూడా చాలా చెత్త ఉంటుంది. ఆ చెత్త ఉండకూడదు అనుకుంటే టోటల్ మార్కెట్ ఇండెక్స్ అని 750 స్టాక్స్ ఉంటాయి. అవి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతాయి మీకు. అవి యాడ్ చేసుకోండి వాచ్ లిస్ట్లో. మీకు చాలామంది ఏంటంటే నాకు ట్రేడింగ్ ఫ్రీ ప్లాన్లో ఎక్కువ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడం అవ్వట్లేదు, స్టాక్స్ 30 అవుతున్నాయి అంటున్నారు. నేను తీసుకునేటప్పుడు ఒక వాచ్ లిస్ట్లో వాడు 1000 స్టాక్స్ అలౌ చేసేవాడు అండి. ఒకే వాచ్ లిస్ట్లో 1000 స్టాక్స్ అలౌ చేసేవాడు. ఇప్పుడు మరి 30కి లిమిట్ చేసేసినట్టున్నాడు. బట్ దీనికి ఒక చిన్న చీట్ కోడ్ ఏంటంటే మీరు 1 మంత్ ఫ్రీ ట్రయల్ ఆప్షన్ ఇస్తుంది అందులో. ఆ 1 మంత్ ఫ్రీ ట్రయల్ తీసుకొని లేదా 1 మంత్ సబ్స్క్రిప్షన్ అన్నా తీసేసుకొని మీరు నెంబర్ ఆఫ్ వాచ్ లిస్టులు క్రియేట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటే అవి డిలీట్ చేయడండి. నెక్స్ట్ మీరు సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసేసుకుని అవి వ్యాలిడ్గా యాక్సెస్ ఉండిపోతాయి అనమాట. అర్థమైందా? అలాంటప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది కదా లైఫ్ టైం. అందులో స్టాక్ యాడ్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. వాచ్ లిస్ట్ ఒకసారి క్రియేట్ చేసి పెట్టేస్తే అలా మీరు క్రియేట్ చేసుకొని అందులో ఉన్నటువంటి స్టాక్స్ వరుసగా 1 by 1 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకొని జస్ట్ సింపుల్ అండి స్పేస్ బార్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అవి మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాలిసిస్ చేస్తున్నాను అనుకోండి, ఇలా చూస్తాం 1 hour టైం ఫ్రేమ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వడం కోసం 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాం. చూడండి, చూడగానే ఒక ఆపర్చునిటీ అనేది మనకు కనిపించింది. ఇక్కడ ఇలా చూసాం, చూడగానే ఇక్కడ లెవెల్ కనిపించింది, ఇది బ్రేక్ అయింది. ఓకే, బ్రేక్ అయింది. నెక్స్ట్ రేపు మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది దొరకవచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. రేపు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తాం. మరి అదేవిధంగా ఏబీబీ నెక్స్ట్ అది ఇక్కడ మరి ఆపర్చునిటీ అయితే అంత స్ట్రాంగ్ ఏం లేదు, జస్ట్ ఒక ట్రెండ్ లైన్ అనేది ఉందని చెప్పేసి జస్ట్ ఆబ్వియస్గా మనకు చూడగానే చూసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను, ఒక అలర్ట్ అనేది పెట్టేసుకోవడమే. బ్రేక్ అయితే అట్లీస్ట్ చూస్తాం, క్రాసింగ్ అప్ ఎన్ని రకాలు ఉంటాయి చూడండి. క్రాసింగ్ అప్ ఒక్కసారి బార్ క్లోజ్ అయితే అంటే క్యాండిల్ క్లోజ్ అయితే నాకు కావాలి. సో ఆర్లీ ట్రెండ్ లైన్ అనేది దాటి క్లోజ్ అయితే నాకు తెలియాలి, క్లోజ్ అవ్వకపోతే నాకు అవసరం లేదు. అలా చూసుకుంటాం. ఇది ఒకటి ఎంట్రీ వాచ్ లిస్ట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయినట్టు. అలర్ట్ పెట్టుకుంటే మళ్ళీ వాచ్ లిస్ట్ అవసరం లేదు. అలర్ట్స్ పెట్టుకోలేనట్లయితే దీనికి ఫ్లాగ్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఫ్లాగ్లు ఉంటాయి. ఏదో ఒక ఫ్లాగ్ అనేది మీరు సూట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రీగా వాడుతున్నట్లయితే ఓన్లీ రెడ్ ఫ్లాగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనుకుంటాను నేను. ఓకే, నాది పెయిడ్ ప్లాన్ కాబట్టి నాకు అన్ని ఫీచర్స్ యాక్సెసిబుల్. ఓకే, మరి నెక్స్ట్ అబౌట్ ఇలా ఇక్కడ ఏం లేదు. ఓకే, ఇందులో కూడా ఏం ప్యాటర్న్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా ఉందా అన్నట్లయితే కొంచెం అనిపించింది కానీ పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు. పైకి చూడండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సింపుల్. ఇలాంటిది మనం ప్రీవియస్గా అనాలిసిస్లో వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఉంచుకున్నాం. ఇది పైకి వెళ్ళింది కదా అని కొనేయకూడదండి, క్లోజింగ్ కోసం వెయిట్ చేయాలనేసి ఇక్కడ మనకి ఇది తెలియజేస్తుంది అనమాట. అర్థమైందా? ఇలా ఎవ్రీడే మీరు జస్ట్ ఒక్క అరగంట గంటన్నర కూర్చుంటే ఒక 50 స్టాక్స్ ఈజీగా అనాలిసిస్ చేసేయచ్చు. ఇక్కడ మనకి ఏమన్నా ఉందంటే ట్రెండ్ లైన్ గీయొచ్చు కానీ అంత ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల. సో వీలైనంత వరకు స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏదో ఒక ప్యాటర్న్లా కనిపిస్తుంది కానీ క్లారిటీ రావట్లేదు. ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఈ ఏరియాలో ఉంది, అది బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనకి లోయర్ టైం ఫ్రేమ్ ఆర్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైనా ఎంట్రీ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. అలా జస్ట్ ఒకసారి అలా ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. అక్కడ ఏదైనా ఆపర్చునిటీ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని మార్క్ చేసుకొని నెక్స్ట్ డే వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. అంతే. మీరు ఆర్లీ కావాలంటే ఆర్లీలో చూడొచ్చు, డైలీ కావాలంటే డైలీలో చూడొచ్చు. ఇంట్రాడే ట్రేడ్స్కి మోస్ట్లీ ఆర్లీ టైం ఫ్రేమ్లో వచ్చేటటువంటి అనాలిసిస్కి చూసుకొని డైలీలో సపోర్ట్ జోన్స్ ఏమైనా ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటూ వెళ్తారు. ఇలా చెక్ చేసుకొని మొత్తం ఒక 50 స్టాక్స్ చూస్తే ఒక 2-3 ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ దొరికితే వాటిని నెక్స్ట్ డే అబ్జర్వ్ చేస్తారు. ఎంట్రీ వస్తే తీసుకుంటారు, లేదంటే మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఎక్కువ స్టాక్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఆ వాచ్ లిస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక్క ట్రేడ్ అనాలిసిసే కాదు, నెంబర్ ఆఫ్ లెర్నింగ్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. స్టాక్స్ ఎలా మనం వాచ్ లిస్ట్లో క్రియేట్ చేసుకోవాలి, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చిన్న చిన్న చీట్ కోడ్స్ లాంటివి కూడా చెప్పాను. సో ఇంతవరకు మీరు వీడియో చూసున్నట్లయితే నేను జనరల్గా ప్రిఫర్ చేయను అడగడానికి, కానీ ఇంపార్టెంట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నాను. వీలైతే లైక్ చేయండి. ఓకేనా? ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం అండి, మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ అనేది చాలా మందికి హెల్ప్ చేస్తుంది. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లైబ్రరీ అండి ఒక అద్భుతం, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు
క్లియర్ కట్గా ఒక ప్రైస్ యాక్షన్ యూనివర్స్లోకి ఎంట్రీ తీసుకోవాలనుకున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని లైబ్రరీ అనేది చెక్ చేశాక మీరు అస్సలు అలాంటిది ఇంతవరకు చూసారా లేదనే డౌట్ మీకు వస్తుంది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే క్రియేట్ చేస్తున్నాను, ఎందుకంటే నా యొక్క ఎఫర్ట్స్ అలా ఉంటున్నాయి కాబట్టి. ఒకసారి మీరే చూడండి, దాని గురించి అర్థమవుతుంది. అసలు లైబ్రరీ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియో చూడండి, మీకు చాలా డీటెయిల్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.